హాయ్ ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. మనకి ఎన్టీపీసీకి సంబంధించిన డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. సో కంప్లీట్గా అప్డేట్ ఏంటి అన్నది ఇప్పుడు మనం క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్కి సంబంధించిన వెబ్సైట్లో అయితే ఉన్నాం, అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ మనం కింద కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనకి లేటెస్ట్ అప్డేట్స్లో అయితే లేదు, బట్ ఇది మనకి కోల్కతాకు సంబంధించిన వెబ్సైట్లో అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది మనకి కోల్కతాకు సంబంధించిన వెబ్సైట్. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ CN06/2024, CN05/2024 ఒకటి వచ్చేటప్పటికి మీకు గ్రాడ్యుయేట్ అయితే, ఇంకోటి అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఎన్టీబీసీకి సంబంధించిన అప్డేట్స్ అనమాట. సో అవి క్లిక్ చేస్తే మనకి అప్డేట్ అన్నది తెలుస్తుంది. ఇప్పుడు క్లిక్ చేసి నేను మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ 6th CN06/2024 గురించి మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేటప్పటికి కొరిజాండమ్ 2 ఫర్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్స్ అని ఇచ్చారు. పబ్లిషింగ్ డేట్ చూడండి, ఈ రోజే ఉంది మనకి. అండ్ ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుద్ది. వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. సో ఒకసారి క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇట్లా పీడిఎఫ్ అయితే ఓపెన్ అయ్యింది. సో ఇక్కడ మనం కొంచెం కిందకి వెళ్తే ఇన్ పార్షియల్ మోడిఫికేషన్, ఇక్కడ చూడండి, ఇన్ పార్షియల్ మోడిఫికేషన్ టు కొరిజాండమ్ 1 పబ్లిష్డ్, నిన్న పబ్లిష్ చేసిన కొరిజాండంలో ఒక చిన్న మోడిఫికేషన్ అంట. అదేంటో చూడండి, ఫర్ ద రివైజ్డ్ వేకెన్సీస్ ఆఫ్ పీడబ్ల్యూడి కేటగిరీస్ ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ ద ఎక్స్టెండెడ్ షెడ్యూల్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ క్యాండిడేట్స్. సో ఈ చేంజ్ అన్నది నిన్న ఇచ్చిన కొరిజాండంకి చేంజ్ అయితే ఇచ్చారంట. అండ్ నాట్ జస్ట్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద టేబుల్ బిలో. సో అంటే డేట్స్ ఎక్స్టెండ్ చేశారు కదా, ఇది ఓన్లీ పీడబ్ల్యూడి వాళ్ళకే కాదు, అందరికీ అయితే ఎలిజిబిలిటీ ఉంది. సో ఇప్పుడు మనకి అందరికీ ఎన్టీపీసీకి సంబంధించి అప్లై చేయాలంటే డేట్స్ అయితే పెంచారనమాట. ఏంటి, క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి అండర్ గ్రాడ్యుయేట్కి, ఇది అండర్ గ్రాడ్యుయేట్కి మీకు 27th వరకు ఉంది. ఈ నెల అక్టోబర్ 27th నైట్ 11:30 లోపు మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. క్లోజింగ్ అయితే అయిపోతుంది అనమాట. అలాగే ఫీజు పేమెంట్కి 28th అక్టోబర్ వరకు టైం ఉంది. అండ్ డేట్ ఆఫ్ మోడిఫికేషన్ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుంది, 30th అక్టోబర్ నుంచి 6th నవంబర్ వరకు మనకి ఉంటుందంట. సో ఇది మనకి అండర్ గ్రాడ్యుయేట్ గురించి చెప్తున్నారు. అలాగే సెకండ్ పాయింట్లో ఏమి ఇచ్చారు అన్నది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకుంటే ఓన్లీ ద ఎగ్జిస్టింగ్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఫిల్డ్ అప్ దేర్ ఫామ్ విల్ బీ గివెన్ అన్ ఆపర్చునిటీ టు చేంజ్ దేర్ ఆప్షన్ ఆఫ్ ఆర్ఆర్బి. సో ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో, ఆల్రెడీ అప్లై చేసి ఫిల్ చేసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నారంట ఆర్ఆర్బిని చేంజ్ చేసుకోవడానికి, ప్రిఫరెన్స్ని చేంజ్ చేసుకోవడానికి ఫర్ ఆల్ ద అప్లికబుల్ అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీస్. సో వితౌట్ పేయింగ్ ఎనీ మోడిఫికేషన్ ఫీజ్ టిల్ 27th అక్టోబర్. సో 27th అక్టోబర్ వరకు పీడబ్ల్యూబిడి వాళ్ళకి ఏంటి వేకెన్సీస్ అయితే మార్చారు కాబట్టి వాళ్ళకి జోన్ చేంజ్ చేసుకోవడానికి, ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఎక్స్ట్రాగా ఫ్రీగా అయితే అలౌ చేస్తున్నామని అయితే చెప్పారు. నెక్స్ట్ అదే మిగతా వాళ్ళకైతే మోడిఫికేషన్ టైంలో మోడిఫై చేసుకోవచ్చు, బట్ అక్కడ జోన్ చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు. ఓకేనా. దస్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి ఆల్ క్యాండిడేట్స్కి ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు మనకి 27th అక్టోబర్ అయితే అవుతుంది. అండర్ గ్రాడ్యుయేట్కి ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మిగతాదాన్ని సేమ్ నోటిఫికేషన్ ఫాలో అయిపోమంటున్నారు. డేట్ ఈ రోజుది అండ్ ఇక్కడ సిఎన్ నెంబర్ అయితే ఉంది. అలాగే మనకి CN05/2024 చూసుకుంటే కూడా ఇది మనకి ఏంటి గ్రాడ్యుయేట్ లెవెల్ది. ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్ది కొరిజాండమ్ 3 అయితే వచ్చిందంట. డేట్ చూడండి, ఈ రోజు డేట్. సో ఇది కూడా క్లిక్ చేసి చూద్దాం ఈరోజు ఏం చెప్తున్నారు అన్నది. సో ఇందులో ఏం చేంజెస్ ఉన్నాయి అనుకుంటే మనకి, సో ఇట్లా మనం కొరిజాండమ్ 3 కిందకి వెళ్తే ఇది కూడా పార్షియల్ మోడిఫికేషన్. ఆల్రెడీ కొరిజాండమ్ 2 ఇచ్చారు కదా, దానిలో మోడిఫికేషన్ అని సేమ్ అలాగే ఇచ్చారు. ఇక్కడ కూడా ఏంటంటే ఆల్ క్యాండిడేట్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నారు షెడ్యూల్ అని అయితే చెప్తున్నారు అనమాట. సేమ్ ఇందాకలాగే ఓన్లీ పీడబ్ల్యూడి వాళ్ళకి మాత్రమే కాదు, అందరికీ ఎక్స్టెండ్ చేస్తున్నారంట. గ్రాడ్యుయేట్ వాళ్ళకి క్లోజింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు మీకు లాస్ట్ డేట్ అంటే 20th అక్టోబర్ అయితే, ఓకే, నైట్ 11:30 లోపు మీరు చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో అది మీ లాస్ట్ డేటు. గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే ఫీజు పేమెంట్ 21st అక్టోబర్ లోపు చేయాల్సి ఉంటుంది. మోడిఫికేషన్ విండో వచ్చేటప్పటికి 23rd అక్టోబర్ నుంచి 30th అక్టోబర్ వరకు ఉంటుంది అనమాట. అలాగే కాకుండా మనకి డీటెయిల్స్ ఫీల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ చూజ్ అన్ ఆర్ఆర్బి కూడా మాడిఫై చేసుకోలేరు దీనిలో, ఓకేనా. బట్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి మాత్రం ఇప్పుడు 20th అక్టోబర్ లోపు మీరు జోన్ కానీ ప్రిఫరెన్స్ కానీ మార్చుకోవాలనుకుంటే వితౌట్ ఫీజు పే చేయకుండా మార్చుకోవచ్చు. మీకు వేకెన్సీస్ అయితే మార్చారు కాబట్టి, ఓకేనా. వాళ్ళకి మాత్రం అయితే ఇచ్చారు. సేమ్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్కి సేమ్, జస్ట్ డేట్స్లో చేంజెస్ అయితే ఉన్నాయి.
ఇది 20th అక్టోబర్. ఓకేనా? సో మిగతాదంతా సేమ్ ఫాలో అవ్వమంటున్నారు. ఇది కూడా ఈరోజే వచ్చింది. ఓకే, సో ఇదనమాట ఫ్రెండ్స్. మీలో ఎవరైనా రైల్వే కనుక ప్రిపేర్ అవుతుంటే మన దగ్గర గ్రూప్ డి నుంచి మీకు ఎన్టీపీసీ వరకు క్లాసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మీరు చూడొచ్చు. ఫిజిక్స్ నుంచి బయాలజీ, కెమిస్ట్రీ, అలాగే మ్యాథ్స్, రీజనింగ్ మొత్తం కంప్లీట్ క్లాసెస్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో రైల్వేకి, మీకు కనుక బెస్ట్ సోర్స్ ఏంటి తెలియకపోతే డెఫినెట్గా మన క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు ప్రైసెస్ కూడా చాలా తక్కువకే ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే 299 అలా ఉంది. అండ్ SARAN కూపన్ కనుక వాడితే మీకు ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. ప్రతి దాని మీద మీరు ఎన్ని కోర్సెస్ తీసుకున్నా ప్రతి దాని మీద 10% డిస్కౌంట్ వస్తుంది. సో మీకు కావాలనుకుంటే డెఫినెట్గా యూజ్ చేసుకోండి. అండ్ మీకు జనరల్ సైన్స్ మొత్తం కంప్లీట్గా కావాలనుకుంటే 599కే, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం కలిపి మీకు వచ్చేస్తుంది అనమాట. అలాగే మన దగ్గర ఇంకా ఏఎల్పికి సంబంధించి, టెక్నీషియన్ సంబంధించిన ఫుల్ కోర్సులు కూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి ఏఎల్పికి సంబంధించి చూసుకుంటే CBT 1, CBT 2, పార్ట్ ఏ, CBAT మొత్తం కవర్ అవుతుంది. 1199కి1టెక్నీషియన్ ఫుల్ కోర్స్ మీకు 999కి వస్తుంది. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీకు తెలుగులో ఎక్కడ దొరకదు కదా, సో అది మీకు 699 కల్లా వచ్చేస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ కనుక చూసుకున్నట్టయితే ఏఎల్పి టెక్నీషియన్తో పాటు ఎన్టీబీసీ కూడా క్లియర్ చేశాను. అండ్ మన దానిలో ఆల్రెడీ క్లాసెస్ చెప్తున్న వాళ్ళు కూడా ఎన్టీబీసీ లెవెల్ వరకు రైల్వేలో మెజారిటీగా క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారన్నమాట. సో తప్పకుండా మాకు ఐడియా ఉంటుంది. సో ఎవరికైతే నీడ్ ఉందో డెఫినెట్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యే తప్పకుండా తీసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా అడగాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, మన టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. సో మన జాయిన్ అయ్యి ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీ డౌట్స్ అయితే అక్కడ అడగచ్చు, సబ్జెక్ట్ రిలేటెడ్. అండ్ అక్కడ మీకు త్వరగా అప్డేట్స్ కూడా వస్తాయి రైల్వే రిలేటెడ్. ఓకేనా? అండ్ మీకు యాప్ లింక్ కావాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అయితే అవ్వచ్చు అనమాట. అండ్ ఎవరైతే ఎన్టీపీసీకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో నేను ఒక గైడెన్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఫుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫస్ట్ అటెంప్ట్లోనే ఎట్లా క్లియర్ చేయాలి, ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందని వీడియో అయితే చేశాను అనమాట. మీరు ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఈ వీడియో అయితే నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో మీకు చూపిస్తాను. అక్కడి నుంచి ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో డెఫినెట్గా చూసి నేర్చుకోవచ్చు అనమాట. ఎట్లా ప్రిపేర్ అయితే మనం తక్కువ టైంలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది అని. అలాగే నేను జేఏఎస్ శాలరీ వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ దాంతోపాటు మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద అడిగితే నేను వాటి మీద వీడియో చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే ఇటువంటివి మీరు షేర్ చేస్తుంటే ఎక్కువ వ్యూస్ ఉంటే మాకు రెగ్యులర్గా త్వరగా ఫాస్ట్గా అప్డేట్స్ చేయడానికి మోటివేషన్ ఉంటుంది అనమాట. సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియోకి అయితే ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.